హైదరాబాద్ ఎంజీ రోడ్లో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, లక్ష్మీదుర్గ జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరును తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గాంధీ పేరునే కొనసాగించాలనే నినాదంతో ఆ డిమాండ్తోనే ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంజీ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రను బీజేపీ చేస్తూ ఉంది. గాంధీ సిద్ధాంతాలను, గాంధీ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్తూ ఉంటే గాంధీ సిద్ధాంతాలకు తూట్లు పరిచే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా 100 రోజుల నుంచి 125 రోజులకు దీన్ని పెంచుతున్నామని చెప్తా ఉన్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ను పూర్తిగా తీసివేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గతంలో దీంట్లో 100% నిధులు కేంద్రం మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా 60% నిధులను కేంద్రం ఇస్తుంది, 40% నిధులను రాష్ట్రాల మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల రాష్ట్రాలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, రాష్ట్రాలపైన ఎకనామికల్ బర్డెన్ పడుతుంది అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దాంతోపాటుగా గతంలో దీనికి ఒక చట్టబద్ధత ఉండేది. కార్మికులకు ముఖ్యంగా పని ఎవరైతే చేస్తారో వాళ్ళకు హక్కులు ఉండేవి. బీజేపీ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ద్వారా కార్మికులకు హక్కులు లేకుండా పోయాయి అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఇక రేపు జిల్లా వ్యాప్తంగా జిల్లాల హెడ్ క్వార్టర్ల ముందట ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఏఐసిసి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటుగా కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమానికి రానున్నారు. అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిరసన కార్యక్రమానికి రానున్నారు. ఇక పార్లమెంట్లో దీన్ని చట్టరూపం దాల్చినప్పటికీ దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ను కాంగ్రెస్ నేతలు చేస్తూ ఉన్నారు. గాంధీ పేరును కొనసాగించడంతో పాటు రాష్ట్రాలపైన బర్డెన్ లేకుండా కేంద్రమే 100% నిధులను దీనికోసం ఇవ్వాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతారు. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి? నరేగా కార్యక్రమానికి, నరేగా ప్రోగ్రాంకి గాంధీ పేరు తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అదే అంటున్నానన్నా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి పాత్ర లేకుండే. కాబట్టి వీళ్ళు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల పేర్లన్నింటినీ కూడా చెరిపేసి భవిష్యత్ తరాలకు బీజేపీయే మొత్తము భారతదేశాన్ని ఉద్ధరించిందని చెప్పి చూపించాలనుకుంటున్నారు. కానీ చరిత్రను చెరిపితే చెరిపోదు. ఇప్పుడు ఈరోజు మీరు చూసారు, మీరు ఏం పని చేసారు చెప్పరా నాయన అంటే 10 ఏళ్ళు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూని తిడతారు. ఇప్పుడు సాక్షాత్తు జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరుని కూడా తొలగించాలని చూస్తున్నారు. కానీ మహాత్మా గాంధీ గారిని అవమానిస్తే దేశ ప్రజలను అవమానించినట్టే. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల తరఫున పోరాడుతుంది. మహాత్మా గాంధీ గారి పేరుని మన్రేగా స్కీమ్ నుంచి చెరిపేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఎటువంటి ప్రజా ఉద్యమానికైనా సిద్ధము. ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మహాత్మా గాంధీ గారి పేరుని తీసేస్తే బుద్ధి చెప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికైతే గాంధీ పేరును తీసివేయడమే కాకుండా ఈ చట్టంలోని ఎసెన్స్ను పూర్తిగా మార్చేయాలనే బీజేపీ కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా ఈ నరేగా స్కీమ్ ప్రోగ్రామ్కి మళ్ళీ గాంధీ పేరునే కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏంటి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఒకటే, మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన పెట్టడం జరిగింది. అది 2005లో. దాన్ని మార్చడానికి మీ ధైర్యం ఎట్లా? వికసిత్ భారత్ ఏందిరా బాబు, స్వాతంత్ర్యమే రాకపోయినట్టు వికసిత్ భారత్ ఉంటుంటున్నా మైక్ బంద్కరు. అందు గురించి దానికి పోరాటం సాగుతాం. గతంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిని అవమానం చేస్తారు. కాన్స్టిట్యూషన్ రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేస్తారు. కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు మహాత్మా గాంధీని కూడా వదులుతలేడు. గతంలో ఈయన సెక్యులర్ దేశాలని ఆయన మీద ఏ విధంగా ఆర్ఎస్ఎస్ చేసిరో దేశం అందరికీ తెలుసు. ఇది అంతా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. గతంలో ఏమన్నాడు, హిందుస్థాన్ కోన్ చలారెవరితో సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అప్ కాన్సెప్చల్రా. ఇప్పుడు ఏది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ నడిపిస్తుండే ఈ దేశాన్ని. వాళ్ళకు ఒకటే ఉన్నది, ఈ భారతదేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి. మా పోరాటం గాంధీ అభిమానులు యావత్ భారతదేశంలో ప్రతి 4 గంటల పిల్లవాడు కూడా అడిగితే తాత గాంధీ తాత గాంధీ తాత అంటాడు. ఆ గాంధీ తాతని ఎందుకు నువ్వు మర్పిస్తున్నావు అనేది నా ఉద్దేశం. ఇది అయ్యే వరకు మా పోరాటం రేపు అన్ని జిల్లాలలో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఇచ్చారు.
అదేవిధంగా ఇది కంటిన్యూస్ జరుగుతుంది, అన్ని పార్టీలు జరుగుతాయి, ఒక్క బీజేపీ ఒక్కటే రాదు, సిపిఐ సిపిఎం వస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వస్తారు. గాంధీ గురించి, గాంధీ మహాత్ముడు, ఆయన స్వాతంత్ర్యం తేవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఆయన కోట్ల రూపాయల ఏదైతే ఇన్కమ్ ఉండే లాయర్గా, కానీ భారతదేశంలో ఈ అంటరానితనం మీద మాట్లాడాడు. ముఖ్యంగా ఎస్సీలను బావుల దగ్గర రానియలే, గుళ్ళలకు రానియలే. ఆయన కాన్స్టిట్యూషన్ వల్ల దేవుడు అయిండు, మా అందరికి కూడా దేవుడే. అక్కడ అవమానము, ఆఖరు గాంధీని కూడా అవమానం చేస్తే వికసిత్ భారత్ ఇప్పుడు గుర్తొచ్చిన ఆంధ్రబాయ్. ఎప్పుడన్నా మీరు స్వాతంత్రంలో ఎవరు పనిచేసినా ఒక్క పేరు చెప్పమను. వీర్ సవార్కర్ చేసి 2 రోజులలో మళ్ళీ సరెండర్ అయ్యింది. మై హిందుస్థాన్ కా ఆజాదీ మై నై రైతు అని అపాలజీ ఇచ్చిండు. మీరు ఎక్కడ వచ్చిండ్రు? భారతదేశంలో స్వాతంత్రానికి మీ బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, కానీ ఇవాళ పవర్లు వచ్చినవని మహాత్మా గాంధీ పేరు తీసేస్తే ఇది పెద్ద అవమానం. నాకు కాదు, అందరికి, వచ్చే తరం వారికి కూడా. భారతదేశ ప్రతి పౌరుడిని, ప్రతి స్త్రీకి అవమానం చేశారు. కాబట్టి ఇది కొనసాగుతాం చేంజ్ చేయవారు. ఇది మొత్తానికి అయితే జాతీయ ఉపాధి హామీ పథకానికి మళ్ళీ గాంధీ పేరునే పెట్టాలి. దాంతోపాటు రాష్ట్రాలపైన బర్డెన్ లేకుండా 100% దీన్ని కేంద్రం నిధులతోనే కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. కాసేపట్లోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడికి రానున్నారు. కాసేపట్లోనే ఈ నిరసన కార్యక్రమం మొదలుగానుంది.